హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ మనకు రేషన్ కార్డులకు సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్ అయితే రావడం జరిగింది. అయితే ఫేక్ రేషన్ కార్డులు తీసేసే ఉద్దేశ్యంతో ప్రభుత్వం అయితే ఈకేవైసీ అనే ప్రక్రియనైతే తీసుకురావడం జరిగింది. ఈకేవైసీ చేయని వాళ్ళ యొక్క రేషన్ కార్డులనైతే రద్దు చేయడం జరిగింది. అయితే ఎంతమంది రేషన్ కార్డులు రద్దయ్యాయి ఏంటనేది ఈ వీడియోలో క్లియర్‌గా తెలుసుకుందాం. మొత్తం 5.8 కోట్ల నకిలీ రేషన్ కార్డులనైతే రద్దు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది. ఆధార్, ఈకేవైసీ వెరిఫికేషన్ల ద్వారా దేశవ్యాప్తంగా 5.8 కోట్ల నకిలీ రేషన్ కార్డులను తొలగించినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించడం అయితే జరిగింది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా 80.6 కోట్ల మందికి ఈ లబ్ధి చేకూరుస్తున్నామని తెలియజేశారు. ఆహార భద్రతలో ప్రపంచానికి బెంచ్ మార్క్ నిర్దేశించామని చెప్పడం జరిగింది. ప్రస్తుతం 20.4 కోట్ల రేషన్ కార్డులను డిజిటలైజ్ చేశామని పేర్కొన్నారు. వన్ నేషన్ వన్ రేషన్ కార్డు ద్వారా ఎక్కడైనా రేషన్ తీసుకునే సదుపాయం అయితే కల్పించినట్లు వీళ్ళైతే చెప్పడం జరిగింది. సో, ఈ కేవైసీ ప్రక్రియ ద్వారా మొత్తం దాదాపు 6 కోట్ల రేషన్ కార్డులైతే రద్దు చేయడం అయితే జరిగింది.